నింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేదు. యెహోవాను నేనే, మరి ఏ దేవుడు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు అంటే యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా 45వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినట్లుగా, గాడ్ ఈజ్ ఓవర్ ఆల్ థింగ్స్, అంటే దేవుడు అన్నిటినీ సృజించాడు. కనుక ఇది మనం ట్రయాంగిల్గా తీసుకునేది దేవుడైతే, దేవుడు సృష్టిని కలుగు చేశాడు. ఆయనకి ఏమేమి పవర్స్ ఉన్నాయంటే, పవర్ ఆఫ్ ద కంట్రోల్, అంటే అన్నిటినీ కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకోగలిగిన వాడు, అన్నిటినీ కూడా నాశనము చేయగలిగిన వాడు. కానీ సైతాను ముట్టికి కొన్ని విషయాలలో ఇక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 14 వరకు మనం చూసినట్లయితే కొన్ని విషయాలు చదువుదాం ఒకసారి. అట్లే అమ్మగారు చదువుతారు. 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేలమట్టు ఎలా నరకబడితివి. నేను ఆకాశం ఎత్తుపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చున్నా. అంటే దేవుని పర్వతం మీద, అంటే సభాపర్వతం మీదే కూర్చోవాలనే దురాశ కలిగినవాడు. అంటే ఏమనుకున్నాడు? అన్నిటినీ, కానీ అన్నీ కూడా దేవుని యొక్క ఆధీనములో స్వాధీనములో ఉన్నాయి. కానీ అపోదైన వాడు అన్నిటిని కూడా తన కంట్రోల్కి తీసుకోవాలనుకున్నాడు, తన స్వాధీనంలోకి తీసుకోవాలనుకున్నాడు.